రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకే స్తుతులయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. సూర్యోదయము నుంచి కూడా ఈ సూర్యాస్తమయము వరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన దేవుడవు నీవు మాత్రమే నాయనా. అవునయ్యా, మీరు మాకు తోడై ఉండుట వలనే తండ్రి మేము ఈ రోజున క్షేమముగా ప్రయాణించగలిగినాము. ఏ అపాయము, ఏ ప్రమాదము మమ్మల్ని ముట్టకుండా అయా జాగ్రత్తగా ఉండగలిగినాము తండ్రి. స్తోత్రాలు. అవును ప్రభువా, మీ యొక్క సహాయం ఉండుట వల్లనే ప్రభువా మేము ప్రతి వాటిలో సమృద్ధి కలిగి ఉన్నాము ప్రభువా. శక్తి చేత, బలము చేత నింపబడ్డాము నాయన, జ్ఞానము చేత నింపబడ్డాము తండ్రి. ప్రభువా, అదేవిధంగా ఈ రాత్రి మరొక్కసారి మా కుటుంబంను చూసుకునే ధన్యత మీరు మాకు కలగజేసినందుకు, కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే అయా ఈ గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు, శ్రేష్టమైన సమయం నుంచి సజీవులుగా నిలవబెట్టినందుకు కోట్లాది కోట్ల స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనము. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలగజేయువాడను నేనే అని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదని అయా, ప్రతి ఒక్కరూ మీ చేతిలో ఉన్నవారేనని అయా, ప్రతి బిడ్డ మీ కంట్రోల్లోనే ఉన్నారని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. అయా, మీరు ఏదైతే చేయదలిచారో తండ్రి, ఏదైతే చేయాలని నిశ్చయించారో ప్రభువా, అదే మా జీవితంలో జరుగుతుంది కనుక నాయన మీకు ప్రార్థిస్తున్నాం. ఈ లోక మనుషులను అడగట్లేదు, ఈ లోకంలో అధికారులను అడగట్లేదు, కానీ ప్రభువా మీ వైపు చూస్తూ మిమ్మల్ని ప్రార్థిస్తుండగా అయా సమస్తమును చేయగలిగిన దేవా, మా జీవితాల్లో కూడా తండ్రి వెలుగును అయా ప్రకాశింపజేయండి ప్రభువా. ఈ రాత్రిని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, వారి జీవితాల్లో కూడా ప్రభువా మీ యొక్క వెలుగును కుమ్మరించండి తండ్రి. సమాధానంతో, శాంతితో వారి కుటుంబాలను మార్చండి ప్రభువా. ఏ విషయంలో అయితే తండ్రి వారు మొరబెడుతున్నారో అది వారి జీవితంలో జరుగుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు కృంగిపోతున్నారు, బాధపడుతున్నారు తండ్రి. వారికి ఉన్న ప్రతి అనారోగ్య పరిస్థితుల్లో నుంచి వారికి విడుదల దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యమును అనుగ్రహించండి నాయన. అపవాది క్రియలన్నిటిని యేసు నామములో లయపరచండి ప్రభువా. మీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోండి తండ్రి. మానసికమైన డిప్రెషన్ సమస్యల నుంచి కూడా అయా విడుదల దయచేయండి నాయన. అడుగుతున్నాము, కుటుంబంలో ఉన్న శోధనలు, కుటుంబంలో ఉన్న గలిబిలులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. ప్రేమ అనురాగాలతో వారి కుటుంబాన్ని నింపండి తండ్రి. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య తండ్రి ప్రేమను కలగజేయండి అయ్యా. మాట వినే హృదయమును బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యతను కూడా దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయా, ఎవరైతే గర్భఫలము లేక ఉన్నారో ప్రతి బిడ్డను దర్శించి గర్భఫలమును అనుగ్రహించండి తండ్రి. కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ నుంచి కూడా అయా విడుదల దయచేయండి. ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు ప్రభువా, వారికి ఆ ఉద్యోగమును దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే ఆర్థికంగా అప్పుల్లో మునిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో ఆ అప్పులలో నుంచి వారికి విడుదల దయచేయండి, సమృద్ధిని అనుగ్రహించండి తండ్రి. అయా, వివాహాల విషయాల్లో కూడా మీ సహాయం అనుగ్రహించి మీ చిత్తానుసారంగా వారి వివాహము జరుగుటకు కృప చూపించండి ప్రభువా. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసు కలగజేయండి. దుర్వ్యసనాలు, చెడు అలవాట్ల నుంచి అయా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయా, వివిధ దేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నంను సఫలపరచండి. విదేశాల్లో ఉండి మీకు మొర్రబెడుతుండగా ప్రభువా వారికి మీరు తోడై ఉండి క్షేమమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈ రాత్రి సమయం ప్రయాణిస్తున్న వారు ఉన్నారు నాయన, పనుల్లో ఉన్నవారు ఉన్నారు తండ్రి. వారందరికీ మీరు తోడై ఉండి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. గృహాల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, అయా వీసాలు, పాస్పోర్ట్స్, అయా దేని కొరకైతే వారు అప్లై చేసుకొని ఉన్నారో అవన్నీ కూడా వారికి అయా రావడానికి కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా భారతదేశానికి మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. సైనికులను, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మిమ్మల్ని ఎరిగిన బిడ్డగా ప్రతి బిడ్డ ఉండుటకు కూడా కృప చూపించండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచ, రక్షణ కవచం దయచేయండి ప్రభువా. అయా, ఏ ఒక్క బిడ్డ కూడా ఎటువంటి భయాలు, బలహీనతలు లేకుండా కంటి నిండా సుఖముగా సేద తీరులాగిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. పీడకలలు, నిద్రలేమి సమస్యల నుంచి కూడా తండ్రి ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించండి.
దొంగలు, అపవాది క్రియలు, శత్రువులు ఎవ్వరు కూడా మా గృహాల ధరికి చేరకుండా, మాకు కలిగిన వాటిని ముట్టకుండా ప్రభువా మీరే రాత్రంతను ప్రతి ఒక్క బిడ్డకు క్షేమాన్ని దయచేయమని తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాదాలు చెంత పెడుతుండగా మీ చిత్తం అయితే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.